హాయ్ గైస్, ఈరోజు సాంబార్ వేస్తున్నాను. ముందుగా ఒక కప్పు కందిపప్పు కుక్కర్లో ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని ఉడకబెట్టిన కందిపప్పు బౌల్లో వేసుకోవాలి. చింతపులుసు, నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను, నానబెట్టి పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసాను, 1/2 టీ స్పూన్ పసుపు. ఈ పప్పులో కారము పసుపు వేసాక కలిపి చింతపులుసు పోసుకోవాలి. ఈ వీడియోలో చింతపులుసు పోసేది మిస్ అయింది. ముందుగా మన సొరకాయ పీసెస్, బెండకాయ పీసెస్, ఒక టమాటా తీసుకున్నాను, ఒక ఆనియన్, అవన్నీ కట్ చేసిన పీసెస్ దాంట్లో వేసుకోవాలి. వాటర్ 2 కప్స్ పోసాను. 1 కప్పు కందిపప్పుకు 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసాను. అవన్నీ వేసాక స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ పెట్టి మసలనివ్వాలి. సాంబారు తగినంత సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి సాంబారు మసలనివ్వాలి. సాంబార్ పౌడర్ వేసాను. ఈ సాంబార్ మసులుతుంటే పక్కన తాలింపు పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర, 2 ఎల్లిపాయలు వేసాను. సాంబార్లో తాలింపు మంచిగా పెడితేనే సాంబార్ టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్ ఫ్రై అయ్యింది, కరివేపాకు వేయాలి. వన్ టీ స్పూను పసుపు వేయాలి. వేసి స్టవ్ ఆఫ్ చేసి మసులుతున్న సాంబార్లో తాలింపు వేసుకోవాలి. కొందరు ఫస్టే తాలింపు పెడతారు, మేమైతే సపరేట్ పెట్టి సాంబార్ మసాలా దాంట్లో పోస్తాము. కలపాలి. బెల్లం ఉంటే బెల్లం ముక్క వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది సాంబార్లో బెల్లం వేస్తే. అంతే ఫ్రెండ్స్, సాంబారు మసిలింది. లాస్ట్లో జీలకర్ర మెంతి పొడి వేసాను. 2 మినిట్స్ మసిలాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో రుచికరమైన సాంబారు రెడీ అయిందండి. చూడండి మీరు కూడా.